2026 తెలుగు సినిమాని 'సుకుమార్' శిష్యులు రూల్ చేయబోతున్నారు. ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ షిఫ్ట్ కనిపిస్తుంది. స్టోరీ టెల్లింగ్‌లో డెప్త్, రూటెడ్ ఎమోషన్స్ అండ్ స్ట్రాంగ్ వరల్డ్స్‌ని క్రియేట్ చేయటం ఇదంతా సుకుమార్ గారి స్కూల్ ఇన్‌ఫ్లుయెన్సే. ఈ వేవ్‌లో వచ్చిన డైరెక్టర్స్ ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్‌కి రెడీ అవుతున్నారు. వాళ్ళ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. శ్రీకాంత్ తోటల 'పారడైజ్' ఈ మూవీ నుండి ఏది రిలీజ్ అయినా హైప్ మీటర్ వేడెక్కిపోతుంది. అనిరుద్ మ్యూజిక్, నాని డాన్స్ అండ్ శ్రీకాంత్ తోటల మ్యాడ్‌నెస్. మ్యాడ్‌నెస్ అని ఎందుకంటున్నా అంటే నాని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సెకండ్ టేక్, థర్డ్ టేక్, ఫోర్త్ టేక్, ఫిఫ్త్ టేక్, సిక్స్త్ టేక్కి వెళ్తున్నా. న్యూ గై, డెబ్యూ ఫిలిం, బిగ్ ఫిలిం, ఫస్ట్ డే, ఆల్మోస్ట్ లైక్ టెస్ట్ డే. షూటింగ్ ఫస్ట్ డేలోనే తన పర్ఫార్మెన్స్ క్యారెక్టర్‌కి కరెక్ట్‌గా సెట్ అవ్వలేదని శ్రీకాంత్ టేక్ ఓకే చేయలేదు. చాలా మంది డైరెక్టర్స్ స్టార్స్‌ని చూసి కాంప్రమైజ్ అయిపోతారు. కానీ శ్రీకాంత్ డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా గానీ, తన స్టోరీకి ఏ అవుట్‌పుట్ అయితే రావాలనుకున్నాడో, అది వచ్చే వరకు రీటేక్స్ చేస్తూనే ఉంటాడు. నాని జడ్జ్‌మెంట్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? 'పారడైజ్' మూవీ పైన నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. శ్రీకాంత్ మేకింగ్ గురించి చెప్పాలంటే బ్రిలియంట్ క్యారెక్టరైజేషన్ రాసుకుంటాడు. కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం స్టోరీని కాంప్రమైజ్ చేయడు. సెన్సిటివ్ టాపిక్స్‌ని కూడా బాగా నేరేట్ చేస్తాడు. దసరాలో ధరణి, వెన్నెలని ఇంటికి తీసుకెళ్లే సీన్ చూస్తే మీకది అర్థమవుతుంది. ఇప్పుడు 'పారడైజ్‌లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే హ్యాండ్ టాటూ, ఆ జడలు ఇవన్నీ జస్ట్ స్టైల్ కోసం కాదు. స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉన్న క్యారెక్టర్ డిజైన్ కోసం. శ్రీకాంత్ ఈసారి రా ఎమోషన్స్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ నుండి ఇన్‌స్పైర్ అయ్యి 'పారడైజ్‌ని తీస్తున్నాడు. శ్రీకాంత్ డైరెక్షన్ అండ్ నాని పర్ఫార్మెన్స్‌కి అనిరుద్ మ్యూజిక్ యాడ్ అయితే థియేటర్ స్క్రీన్స్ లిటరల్లీ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ జడల జమానాన్ని క్రియేట్ చేసిన 'దగడ్'. 'బుచ్చిబాబు'. 'బుచ్చిబాబు' తీసిన 'ఉప్పెన' మూవీ వన్ ఆఫ్ ది బ్రిలియంట్ రైటింగ్స్ ఇన్ టీఎఫ్ఐ. చాలా సెన్సిటివ్ పాయింట్‌ని కమర్షియల్ సినిమాలో ఇంత పవర్‌ఫుల్‌గా చూపించడం అంటే ఈజీ కాదు. అలాంటిది కెరియర్ బిగినింగ్‌లోనే ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు 'బుచ్చిబాబు'. ఫస్ట్ సినిమాకే విజయ్ సేతుపతి లాంటి యాక్టర్‌ని విలన్ రోల్‌కి ఒప్పించడం అంటే 'బుచ్చిబాబు' నార్మల్ బాబు అయితే కాదు. ఫస్ట్ సినిమాకే అనుకుంటే సెకండ్ సినిమాకి 'రామ్ చరణ్' లాంటి స్టార్ యాక్టర్‌ని, 'ఏఆర్ రెహమాన్' లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌ని, బాలీవుడ్ బ్యూటీ 'జాన్వీని', ఆల్సో 'మున్నా బై' దివ్యేందు శర్మ అండ్ మన కన్నడ పవర్ హౌస్ 'శివరాజ్ కుమార్' ఇలాంటి పవర్‌ఫుల్ క్యాస్ట్‌ని దించాడంటే మామూలు విషయం కాదు. స్టోరీలో డెప్త్ ఉన్నా కానీ ఇలాంటి క్యాస్ట్‌ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. దీనికి చాలా పొటెన్షియల్ కావాలి. ఈ సినిమాలో చిట్టుబాబు క్యారెక్టర్ అంటే మీరు ఎప్పుడు సార్ మీరు క్యారెక్టరేషన్ సినిమా వదిలేశారు. క్యారెక్టరేషన్ మీ బలం. అలా చేస్తేనే మీరు రకరకాల ఫామ్తో బాగా చేస్తారు సార్, ఇలా చేయాలి సార్ అని. అంటే నన్ను డెఫ్ క్యారెక్టర్ నా మీద రుద్ది మీరు చేయాలి సార్, చేయగలరు సార్ అని పట్టుబట్టి నేను యాక్చువల్గా కొన్ని క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ, కొన్ని నత్తితోనో లేకపోతే బ్లైండ్ వచ్చేస్తున్నాయని చెప్పి నేను కొంచెం పడ్డాను లోపల. అలా కాదు సార్, చేస్తే బాగుంటుందని చెప్పి నిజంగా బుచ్చి లేకపోతే ఈరోజు చిట్టుబాబు లేడు. థ్యాంక్ యూ బుచ్చి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మూవీకి స్టోరీనే హీరో. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఏదైనా చేస్తాను అని బుచ్చిబాబు స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు 'ఉప్పెన'తో. స్టోరీ కోసం ఎవరినైనా కన్విన్స్ చేయగలడు. బుచ్చిబాబుకున్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి మ్యూజిక్‌ని సెలెక్ట్ చేసుకుంటాడు. దీనికి 'ఉప్పెన' సాంగ్స్ అండ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన 'పెద్ది' సాంగ్స్ వింటే మనకు అర్థమవుతుంది. 'పెద్ది' కంప్లీట్ అయ్యాక తన థర్డ్ మూవీకి హాలీవుడ్ యాక్టర్స్‌ని కాస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 'కార్తీక్ వర్మ దండు'. 'కార్తీక్ దండు' ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న ప్రామిసింగ్ డైరెక్టర్స్‌లో ఒకరు. తన ప్రీవియస్ మూవీ 'విరూపాక్ష' చూస్తే క్లియర్‌గా అర్థమైపోతుంది. తను జస్ట్ కమర్షియల్ డైరెక్టరే కాదు, స్ట్రాంగ్ టెక్నికల్ విజన్ ఉన్న ఫిల్మ్ మేకర్ అని. 'కార్తీక్ దండు' సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయినప్పుడు ఒక మెడికల్ ప్రాబ్లమ్ వల్ల తన హెల్త్ చాలా క్రిటికల్‌గా ఉండేది. ఓన్లీ 5-6 ఇయర్స్ మాత్రమే బ్రతికే ఛాన్సెస్ ఉండేవి. డైలీ స్టెరాయిడ్స్ తీసుకోకపోతే లైఫ్ లీడ్ చేయలేని పరిస్థితి. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా ఒక మూవీ డైరెక్ట్ చేసి పోదామని డిసైడ్ అయ్యారు. దీన్ని బట్టి సినిమా అంటే తనకి ఎంత పిచ్చో అర్థమవుతుంది. ఆ క్రిటికల్ హెల్త్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసి దాని నుండి బయటపడి 'విరూపాక్ష' మూవీని డైరెక్ట్ చేశారు. హర్రర్ జోనర్ తెలుగులో కనపడకుండా పోయిందనుకున్న టైంలో 'విరూపాక్ష'తో తిరిగి రివైవ్ చేశారు కార్తీక్. జనరల్‌గా హర్రర్ మూవీ అంటే నెక్స్ట్ ఏమైద్ది అన్న సస్పెన్స్ ఉండాలి. బిఫోర్ 'అరుంధతి' ఆ సస్పెన్స్ ఉండేది. ఆ తర్వాత ఆ సస్పెన్స్ తగ్గిపోయింది. లైక్ మనం కూడా ఆ మూవీలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి మన వెనకాల దెయ్యం వెళ్తుంది అనే ఫీల్‌ని మిస్ అయ్యాం. కానీ 'విరూపాక్షలో' స్టోరీతో కలిసి మనం కూడా ట్రావెల్ చేస్తాం. ఆ సస్పెన్స్ అండ్ స్క్రీన్ ప్లే మనకు మూవీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే పక్కన పెడితే కార్తీక్ టెక్నికల్లీ చాలా బ్రిలియంట్. అది తన 'విరూపాక్ష' చూస్తే విజువల్స్‌లో మనకి పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. అండ్ కార్తీక్ మూవీకి తగ్గట్టు టెక్నీషియన్స్‌ని తీసుకుంటాడు. లైక్ 'విరూపాక్షకి' మ్యూజిక్ కోసం 'కాంతార' మూవీకి మ్యూజిక్ ఇచ్చిన 'అజనీష్ లోక్‌నాథ్‌ని తీసుకున్నారు. ఇలాంటి మైథలాజికల్ థ్రిల్లర్స్‌కి 'అజనీష్ లోక్‌నాథ్' మ్యూజిక్ ఇచ్చాడంటే అద్భుతాలు జరుగుతాయి. ఎడిటర్ నవీన్ నూలి గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. నేషనల్ అవార్డ్ విన్నర్ అతను. ఇలా ప్రతి ఒక్కరిని మూవీకి తగ్గట్టు పిక్ చేస్తాడు. సినిమా అంటే ఒక్కరు చేసే పని కాదు. ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ ఈక్వల్‌గా ఇంపార్టెంట్. ఇలా స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న టీమ్‌తో కొలాబరేట్ అయితే ఫైనల్‌గా మూవీ అవుట్‌పుట్ టెక్నికల్లీ బ్రిలియంట్‌గా ఉంటుంది.
2026లో 'వృషకర్మ'తో కార్తిక్ వర్మ దండు మళ్ళీ ఒక స్ట్రాంగ్ సినిమాటిక్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయబోతున్నాడు. కామన్ పాయింట్స్. వీళ్ళ ముగ్గురి మధ్య కామన్ పాయింట్స్ ఏంటంటే, వీళ్ళందరి ఫస్ట్ మూవీస్ టాలీవుడ్ వరకే పరిమితమయ్యాయి. బట్ అవి క్రియేట్ చేసిన వేవ్స్ నేషనల్ వైడ్‌గా రీచ్ అయింది. ఈసారి డైరెక్ట్‌గా వీళ్ళు పాన్ ఇండియా మూవీస్ తీయబోతున్నారు. బట్ సెకండ్ మూవీకే పాన్ ఇండియా అంటే జనరల్‌గా ఒక డౌట్ క్రియేట్ అయిద్ది. ఫస్ట్ మూవీ బడ్జెట్‌కి, సెకండ్ మూవీ బడ్జెట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. మరి మేనేజ్ చేయగలరా అని. బట్ వీళ్ళ విషయంలో మాత్రం ప్రొడ్యూసర్స్‌కి ఆ డౌట్ లేదు. ఎందుకంటే ఆడియన్స్‌లో వీళ్ళు క్రియేట్ చేసిన నమ్మకం అలాంటిది. అండ్ బై ద వే మరిలా అనుకోని చేస్తున్నారో, అనుకోకుండా చేస్తున్నారో తెలీదు గానీ, ముగ్గురు బాలీవుడ్ యాక్టర్స్‌ని దింపుతున్నారు. 'పెద్ది'లో దివ్యేందు శర్మ, 'పారడైజ్‌లో రాఘవ్ జుయల్, 'వృషకర్మ'లో స్పర్శ శ్రీవాత్సవ. అండ్ ఆల్సో మనం గమనిస్తే ముగ్గురు వాళ్ళ ఫస్ట్ మూవీస్‌ని విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే తీశారు. బుచ్చిబాబు ఫస్ట్ మూవీ 'ఉప్పెన', శ్రీకాంత్ వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్ 'దసరా' అండ్ కార్తీక్ మూవీ 'విరూపాక్ష' ఇవన్నీ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే వచ్చాయి. సరే ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ ఓకే. బట్ ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళలో కామన్ ఫ్యాక్టర్ ఇంకోటుంది. అదే సినిమా మీద వీళ్ళకున్న ప్యాషన్. కాదు. ప్యాషన్ గాదు. సినిమా అంటే పిచ్చి. సినిమానే వీళ్ళ ప్రపంచం. సినిమా కోసం ఎంత ఎక్స్‌టెంట్‌కైనా వెళ్తారు. సినిమా అంటే అంత ఇష్టం ఉంది కాబట్టే మూవీ విషయంలో అంత కేర్ తీసుకుంటున్నారు. మనకి స్క్రీన్ పైన ఆ ఎఫర్ట్స్ కనిపిస్తాయి. ముగ్గురి విధానాలు వేరైనా రీచ్ అవ్వాలనుకుంటున్న గోల్ మాత్రం ఒకటే. బుచ్చిబాబు చిన్నప్పుడే చిరంజీవికి లెటర్స్‌లో స్టోరీ రాసి పంపిస్తే, శ్రీకాంత్ ఏమో హైయర్ స్టడీస్‌కి ఎక్కడ పంపించేస్తారో, మూవీ ఇండస్ట్రీలోకి ఎలా అయినా వెళ్ళాలి అని తన 7థ్, 10థ్ అండ్ ఇంటర్ డాక్యుమెంట్స్ తగలబెట్టేశాడు. ఇక కార్తీక్ వర్మ దండు తన ప్రాణాలతో యుద్ధం చేస్తున్న టైంలో గూడా చనిపోయేలోపు సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడు. లైఫ్ కోసం ప్యాషన్‌ని ఫాలో అయ్యేవాళ్ళుంటారు. వీళ్ళు ప్యాషన్ కోసం లైఫ్‌నే రిస్క్‌లో పెట్టారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అమిగోస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.